హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా ఫస్ట్ కంప్లీట్ వ్లాగ్ చేస్తున్నానండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి అండ్ ప్లీజ్ టు ఎంకరేజ్. సో ఈ వీడియోలో నేను బెంగళూరు నుంచి గోవా వెళ్ళిన ట్రిప్ గురించి మీకు కొన్ని విశేషాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. బెంగళూరు టు గోవా మనం బై 3 మీన్స్ వెళ్ళొచ్చండి, లైక్ ట్రైన్, బస్ ఆర్ ఫ్లైట్. మేము ట్రైన్లో వెళ్ళామండి. అది యశ్వంత్పూర్ నుండి వాస్కో వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17309. ఇది వయా హుబ్లీ వెళ్తుందండి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నము 2:30కి ఉందండి యశ్వంత్పూర్లో. చూస్తున్నారు కదా, ఇది వాస్కో వెళ్ళేసరికి మార్నింగ్ 6 అవుతుంది. ఈ ట్రైన్ వయా కూలెం, మడ్గాం వెళ్తుందండి. కూలెం ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్గా ఎవరైనా దూద్సాగర్ ఫాల్స్ చూడాలనుకున్న వాళ్ళు కూలెం దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్తారండి. సో ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి మేము బయలుదేరాము. యాక్చువల్గా ఆ రోజు మాకు కంప్లీట్ ఖాళీగా ఉందండి ట్రైన్. అది మా లక్ అయి ఉండొచ్చు. ఫుల్ చూస్తున్నారు కదా, ఎంటీగా ఉంది. ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము ఆ కంపార్ట్మెంట్లో. ఆ జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మడ్గాం వచ్చేసామండి. మార్నింగ్ 5:30 అవుతుంది మడ్గాం వచ్చేసరికి. అండ్ మడ్గావ్ని మార్గో అని కూడా పిలుస్తారండి. ఇది గోవా యొక్క కమర్షియల్ క్యాపిటల్ అండి, సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ గోవా ఆఫ్టర్ పనాజీ. సో ఇక్కడ మీకు వెహికల్స్ రెంటల్కి దొరుకుతాయండి, బైక్స్, స్కూటీస్. పర్ డే వచ్చేసి 400 to 500 ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద డేస్, మీరు ఏ డేస్ వెళ్తున్నారు. సో మేము మర్గావ్ నుంచి పాలవరం వెళ్ళామండి. యాక్చువల్గా గోవాలో 2 థింగ్స్ అండి, సౌత్ గోవా అండ్ నార్త్ గోవా అండి. ఎవరైతే కామ్ అండ్ పీస్ఫుల్ బీచెస్ కావాలనుకుంటారో వాళ్ళు సౌత్ గోవా ట్రై చేయండి. అండ్ ఎవరైతే కొంచెం పార్టీ టైప్ ఉంటారో వాళ్ళు నార్త్ గోవా ట్రై చేయండి, లైక్ బాగా కాలంగట్ బీచెస్. సో మేము ఫస్ట్ పాలవరం వెళ్తున్నామండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకరు రికమెండ్ చేశారండి ఈ బీచ్కి వెళ్ళమని, కంచన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ బీచ్కి వెళ్ళే దారండి ఇది. అండ్ మనకి మడ్గావ్ నుంచి పాలవరం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 hour పడుతుందండి. ఇది యాక్చువల్గా 40 kilometers ఉంటుందండి డిస్టెన్స్. బట్ జర్నీ మీరు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. రోడ్ అంతా చాలా విశాలంగా ఉంటుంది, బట్ ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటాయండి, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ చూస్తున్నారు కదండి, చాలా సీనిక్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ట్రీస్ బోత్ సైడ్స్. అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా మార్నింగ్ టైం ప్లాన్ చేసుకోండి ఈ ట్రిప్, ఎందుకంటే చాలా కూల్ బ్రీజెస్ అండ్ జర్నీ కూడా చాలా రిలాక్సింగ్గా ఎంజాయ్ చేస్తారండి. అండ్ మేము పాలవరంలో గ్యాలక్రెసిడా అనే హోటల్లో దిగామండి. ఇది యాక్చువల్గా బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది. పర్ నైట్ వచ్చేసి మాకు 1500 దాకా ఛార్జ్ చేశారండి ఈ హోటల్లో, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అండి. సో ఇది చాలా దగ్గరగా అంటే ఉంటుందండి బీచ్కి. అండ్ ఇది వచ్చేసి మా హోటల్ రూమ్ నుంచి ఫ్రంట్ వ్యూ అండి. అండ్ ఇది మా హోటల్ రూమ్ నుంచి బీచ్కి వెళ్ళే దారండి. చూస్తున్నారుగా, చాలా దగ్గరగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ జస్ట్ వాకబుల్ అండి, 100 meters ఉంటుందండి హోటల్ రూమ్ నుంచి బీచ్. అండ్ బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎవరైతే కామ్ అండ్ పీస్ఫుల్ బీచెస్ కోరుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ సౌత్ గోవాలోని పాలవరం బీచ్ని ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ ద బీచ్ వ్యూ అండి. సౌత్ గోవాలో ఉన్న బీచెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుందండి. మీకు దూరంగా కనిపిస్తున్న ఐలాండ్ వచ్చేసి బటర్ఫ్లై ఐలాండ్ అండి. ఇక్కడికి పాలవరం బీచ్ నుండి షిప్స్ ఉంటాయండి. పర్ హెడ్ 300 అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ట్రై చేయొచ్చండి. పాలవరం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా నైట్ స్టే చేసే విధంగా ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే ఇక్కడ నైట్ స్టే చాలా బాగుంటుందండి. బీచ్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల కూల్ బ్రీజెస్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఇది ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బీచ్ అంతా కోకోనట్ ట్రీస్ ఉంటాయి. అండ్ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుందండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం ఇక్కడ షాక్స్ ఉంటాయండి. ఎవరైనా డ్రింక్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా షాక్స్ ఉంటాయి. సో ఆ బీచ్ సైడ్ వ్యూలో మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ అలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. మేము ఇక్కడే ఓవర్ నైట్ స్టే చేసామండి. మరుసటి రోజు మార్నింగ్ మేము పాలవరం నుంచి పంజిమ్ స్టార్ట్ అయ్యామండి. సో పాలవరం నుంచి పంజిమ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 75 kilometers ఉంటుందండి. సో 1.5 hour జర్నీ అలా పడుతుంది. పంజిమ్ వెళ్ళే దారిలో ఇక్కడ గోవా జెట్, ట్రైనీ జెట్స్ కొన్ని ఏదో యాక్సిడెంట్ అయిందండి మేము వెళ్ళినప్పుడు. ఆ స్మోక్ వ్యూ అండి అది. సో మీకు షేర్ చేద్దామని పిక్చర్ పెట్టాను, ఇదండి. అండ్ మేము పంజిమ్ రీచ్ అయిపోయామండి. పంజిమ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా. సో ఇక్కడే మీకు మేజర్గా అన్ని కెసినోస్ అన్నీ ఉంటాయండి. బిగ్ డాడీ, కెసినో ప్రైడ్, డెల్టిన్ రాయల్, ఇలాంటి కెసినోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి బ్రిడ్జ్ అండి. ఇది నైట్ టైం చాలా బాగుంటుందండి ఆ బ్రిడ్జ్. మీకు ఆ నైట్ వ్యూ కూడా చూపిస్తాను నేను.
మేము పంజిమ్ నుంచి బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్కి వెళ్తున్నామండి. ఆ రోడ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ డ్రైవ్. ఎందుకంటే వన్ సైడ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ మీకు రోడ్ ఉంటుంది. సో ఈ జర్నీ ఎంజాయ్ చేస్తారు. సో ఇదే అండి ఆ చర్చ్. ఈ చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 1594లో స్టార్ట్ చేశారండి అండ్ 1605లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇక్కడ సెయింట్ జేవియర్ ఫ్రాన్సిస్ అనే ఆయన యొక్క బాడీ ఉంటుందండి. ఇది ఎవ్రీ 4 years తీసి క్లీన్ చేస్తూ ఉంటారు. సో వితౌట్ ఎనీ కెమికల్స్ అక్కడ స్టోర్ చేసి పెట్టారండి అది. ఈ చర్చ్కి విజిట్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఉడిపి రెస్టారెంట్లో లంచ్ చేసామండి. ఎవరైనా వస్తే ఇక్కడ లంచ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది ఇక్కడ లంచ్. సో మేము ఇక్కడ లంచ్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ పంజిమ్ స్టార్ట్ అయ్యామండి. పంజిమ్లో ఈ ప్లేస్ వచ్చేసి ఫాంటైనస్ అంటారండి. ఇది పంజిమ్ నుంచి జస్ట్ 1.5 kilometers ఉంటుందండి. ఇక్కడ మీరు తప్పకుండా విజిట్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ టైప్స్లో ఇల్లులన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది చూడటానికి. తప్పకుండా విజిట్ చేయండి. దాని తర్వాత మేము రాములవారి టెంపుల్కి వెళ్ళామండి. అది పంజిమ్లోనే అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ రథచక్రం అన్నీ చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి టాప్ వ్యూ అండి. ఆ టెంపుల్ నుంచి సిటీ అంతా చాలా క్లియర్గా బాగుంటుంది, కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ కూడా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో పిల్లలకి సమ్ కరాటీ ట్రైనింగ్ అది కూడా ఇస్తున్నారండి. ఆ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో అదండి. ఈ తర్వాత మేము కెసినోకి వెళ్దామని డిసైడ్ అయిపోయి బిగ్ డాడీ కెసినోకి వెళ్ళామండి. ఇది బిగ్ డాడీ కెసినో యొక్క వ్యూ అండి. అండ్ కెసినోకి వెళ్ళాలంటే గ్యారంటీగా మీరు డ్రెస్ కోడ్ ఒకటి పాటించాలండి. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. మీకు ఇందాక చెప్పాను కదండి, నైట్ టైంలో ఈ బ్రిడ్జి ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది అని. ఇవి సమ్ క్రూజ్ షిప్స్ అండి. ఓవర్ నైట్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి అక్కడ ఎప్పుడు. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో బిగ్ డాడీ కెసినోకి ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి కపుల్కి 7,000 ఉంటుందండి విత్ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది బ్రిడ్జ్ విత్ లైట్స్. చూడటానికి చాలా బాగుంటుందండి. ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ ద బిగ్ డాడీ పిక్చర్. చిన్న షిప్లో తీసుకువెళ్తారండి క్రూజ్ దగ్గరికి. సో ఇది వచ్చేసి ఆ జర్నీ అండి. దారిలో వెళ్ళేటప్పుడు మీరు వేరే కెసినోస్ కూడా చూడొచ్చు, లైక్ డెల్టిన్ రాయల్, కెసినో ప్రైడ్. నా సజెషన్ వచ్చేసి అండి, మీరు డెల్టిన్ రాయల్ అనే కెసినోకి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళాం బిగ్ డాడీకి. సెకండ్ టైం అండి బిగ్ డాడీకి వెళ్ళటం. బిగ్ డాడీ వచ్చేసి ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటుందండి. అంత బాగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక డెల్టిన్ రాయల్ ట్రై చేయండి. దట్ ఈస్ మై రికమెండేషన్. ఎవరైనా కెసినో ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్ కూడా ఆడొచ్చండి. ఇది వచ్చేసి మనకి డిన్నర్ ఏరియా అండి, వేర్ దే విల్ ప్లే సమ్ సార్ట్ ఆఫ్ డాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ కెసినోస్ వచ్చేసి 24/7 ఓపెన్ ఉంటాయండి. మీకు ఎంత టైం ఉండాలనిపిస్తే అంత టైం ఉండొచ్చు. అండ్ గేమింగ్ ఏరియాలో మాత్రం మీరు ఉండాలంటే మీకు కంపల్సరీగా కాయిన్స్ ఉండాలి. కాయిన్స్ ఉన్నంత వరకు మీరు గేమింగ్ ఏరియాలో ఉండొచ్చు. గేమింగ్ ఏరియాలో ఉన్నంతసేపు మీకు ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ మీ టేబుల్ దగ్గరికి సర్వ్ చేస్తారు. సో మేము అక్కడ కొంత టైం స్పెండ్ చేసామండి. ఆ తర్వాత పంజిమ్లో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పంజిమ్ నుంచి మేము నెక్స్ట్ చపోరా ఫోర్ట్ వెళ్ళామండి. చపోరా ఫోర్ట్ మీరు ఈవినింగ్ టైం వెళ్ళటం మంచిదండి. ఎందుకంటే అక్కడ సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్ ఇన్ ద సెన్స్ కొంచెం నడవాల్సి ఉంటుంది పైకి. బట్ వర్త్ వ్యూయింగ్ అండి. అది సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అక్కడ. మేము ఆ చపోరా ఫోర్ట్లో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న అంజనా బీచ్ అంతా వచ్చేసి ఇది నార్త్ గోవా కిందకు వస్తుందండి. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు అండ్ పబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది పబ్స్ వ్యూ అండి అంజనా బీచ్లో. మేము ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసేసి తర్వాత బాగా బీచ్కి వెళ్ళి ఒక షాక్స్లో కూర్చున్నామండి. అక్కడే కొంచెం డ్యాన్స్ అది ఇది చేసాము.
నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము దూద్సాగర్ వెళ్ళామండి. అక్కడి నుంచి బెంగళూరు రిటర్న్ అయిపోయాం. దూద్సాగర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడే చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ కూడా జరిగిందండి. ఇది ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కులం దగ్గర దిగి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చండి, లేకపోతే పంజిమ్ వచ్చి వెళ్ళొచ్చండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.